Hello everyone, welcome to AMR Groups. So, idioms and phrases lo manamu chala mattuku categories ni complete chesamu. So, okkasari once we look at the categories what we have completed. Manamu idioms related to body parts complete chesamu, animals complete chesamu, colors, food, nature and weather, time, and next idioms related to money, finance, idioms related to sports. So, ivanni cover chesamu. So, next ఇప్పుడు జరిగే సెషన్లో ఈ మిగిలిన 4 కూడా కంప్లీట్ చేస్తాము. ఓకేనా? ఎవరైతే వీడియోస్ చూడలేదో ఒకసారి మన ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. ఓకే, మనం ఆల్రెడీ చెప్పాము కేటగిరీస్ అంటే ఇవి చదవాల్సిన అవసరం లేదు. ఇడియమ్స్ అంటే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఇలా కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకున్నాము. కేటగిరీస్ చదవకండి, కేటగిరీస్లో ఉన్న ఇడియమ్స్ చదవండి. ఓకేనా? ఇట్ ఈస్ జస్ట్ టు మేక్ యూ లెస్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఈరోజు క్లాస్లో లెట్ స్టార్ట్ విత్ ద ఇడియమ్స్ రిలేటెడ్ టు వర్క్ ఆర్ బిజినెస్. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు హౌ ద క్లాస్ విల్ గో అనేసి. ఫస్ట్ మనం ఇడియమ్స్ డిస్కస్ చేస్తాము అండ్ నెక్స్ట్ మీనింగ్. ఈ మీనింగ్ మనం తెలుగులో అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత సెంటెన్స్ని డిస్కస్ చేస్తాము. ఎందుకు సెంటెన్స్ అంటే ఎగ్జామ్స్లో అది కూడా అడుగుతున్నారు. ఇడియమ్ మనకి మీనింగ్ అడుగుతారు అండ్ ఆల్సో యూజ్ దట్ ఇడియమ్ ఇంటూ సెంటెన్సెస్ అనేసి అడుగుతారు. అంటే సొంత వాక్యాల్లో రాయండి అని అడుగుతారు కదా. సో అందుకు మనకి ఈజీగా ఉండడానికి వీఆర్ ఆల్సో రైటింగ్ ద సెంటెన్స్. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ దిస్ సెషన్. సో ఇక్కడ ఇడియమ్స్ రిలేటెడ్ టు వర్క్ ఆర్ బిజినెస్ అంటే మనం వర్క్ అండ్ బిజినెస్లో చాలా టైప్స్ ఆఫ్ వర్డ్స్ని యూజ్ చేస్తాం. లైక్ స్ట్రెస్ అనేసి, టార్గెట్స్ని మీట్ అవుతుందా లేదా, సో అలాంటివన్నీ ఈ కేటగిరీలో కవర్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే ఏంటి? స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ఫెయిల్యూర్, తిరిగి మొదలు పెట్టడం. ఇప్పుడు ఒక సివిల్ యూపీఎస్సీ ఆస్పిరెంటే ఉన్నారనుకోండి, ప్రిలిమ్స్లో జరిగిన ప్రిలిమ్స్లో లైక్ హీ ఫెయిల్డ్, అసలు క్లియర్ అవ్వలేదు అనుకోండి. సో వాట్ హీల్ డూ? అగైన్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాడు కదా. అంటే ఒక ఫెయిల్యూర్ చూసాక హీల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టార్ట్, అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో అక్కడ మనం ఏం చెప్పచ్చు? బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ ఒకవేళ మంచిగా గుర్తుపెట్టుకోవాలంటే, డ్రాయింగ్ బోర్డ్ అంటే చిన్నప్పుడు మనం ఏంది పలక బల్పంతో కదా స్టార్ట్ చేసింది. సో ఇక్కడ కూడా అలానే ఆలోచించండి. బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే లైక్ నాట్ ఓన్లీ డ్రాయింగ్ బోర్డ్, లైక్ మనం లైక్ బ్లాక్ బోర్డ్ అనుకోండి, చిన్నప్పుడు మనం చాక్ పీస్ అండ్ బ్లాక్ బోర్డ్ ఉన్నాయి కదా, అలా కూడా అనుకోండి. అంటే ఎర్లీ మెథడ్స్ అంటే ఇనీషియల్ దగ్గరికి వెళ్ళడం. ఇనీషియల్ మనం అలానే కదా ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేసింది. సో అలా మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ఇక్కడ సెంటెన్స్ చూద్దాము. ద ప్రాజెక్ట్ ఫెయిల్డ్, సో ఇట్స్ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. సో ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది వాళ్ళది, సో మళ్ళీ వాళ్ళు ఇనిషియల్ అంటే స్క్రాచ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ది కార్నర్ ద మార్కెట్. కార్నర్ ద మార్కెట్ అంటే ఏంటి? డామినేట్ ఎ స్పెసిఫిక్ మార్కెట్, ఒక రంగాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడము. మామూలుగా ఎకానమిక్ టర్మ్స్లో దీన్ని మోనోపలి అని వింటాము. ఓకే, అంటే ఒక మార్కెట్లోని ఒక సెగ్మెంట్లో వాళ్ళు డామినేట్ అయ్యి ఉంటారన్నమాట. కార్నర్ ద మార్కెట్. ఓకే, స్పెసిఫిక్గా ఒక ప్లేస్లో దే ఆర్ డామినేటింగ్ దట్ ఫీల్డ్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు డామినేటింగ్ అంటే ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయనుకోండి, మేకప్ బ్రాండ్స్ అనుకోండి, లేకపోతే ఎడ్యుకేషన్ బ్రాండ్సే ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే నా బైజూస్ ఈస్ దేర్, ఒక వర్చువల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్లో ఇట్ ఈస్ డామినేటింగ్ కదా మార్కెట్లో బైజూస్ అనేది, అలా అన్నమాట. ఓకే, సో సెంటెన్స్ చూసుకుంటే ద కంపెనీ హ్యాస్ కార్నర్డ్ ద స్మార్ట్ ఫోన్ మార్కెట్. అంతే, ఇప్పుడు యాపిల్ ఫోన్ కూడా అదే చేస్తుంది కదా. యాపిల్ ఐఫోన్ ఈస్ డామినేటింగ్ ద మార్కెట్, అంతే కదా. సో అక్కడ ఏంటి? ఆ మార్కెట్లో ఆ స్పెసిఫిక్ బ్రాండ్ తోటి అంటే వాళ్ళంతా డామినేట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ లెర్న్ ద రోప్స్. లెర్న్ ద రోప్స్ అంటే అండర్స్టాండ్ ద బేసిక్స్, ప్రాథమిక విషయాలను నేర్చుకోవడము. ఓకే, లెర్న్ ద రోప్స్. ఓకే, అంటే ఇనీషియల్గా అంటే ఫండమెంటల్ కాన్సెప్ట్స్, ఇనీషియల్గా మన బేస్ అంటాను కదా, సో అది నేర్చుకోవడాన్ని లెర్న్ ద రోప్స్ అంటారు. ఓకే, ఇక్కడ సెంటెన్స్ చూడండి. ఇట్ టుక్ ఎ వీక్ టు లెర్న్ ద రోప్స్ ఎట్ మై న్యూ జాబ్. అంతే కదా, మనం న్యూ జాబ్లో కనుక ఎంటర్ అవుతే ఏమవుతుంది అంటే ఇనీషియల్గా మనకు బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ అర్థం కావాలి. అసలు జాబ్కి వెళ్తున్నాము, మనం ఏం చేయాలి, అక్కడ ఎలాంటివి నేర్చుకోవాలి. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఫస్ట్ యూ నీడ్ టు లెర్న్ ద రోప్స్. అంటే ఇనీషియల్గా ఆ ఎగ్జామ్కి కావాల్సిన సిలబస్ ఏంటో చూడాలి. బేసిక్గా మనకి ఎంత లైక్ ఇనిషియల్గా మనకి ఎన్ని ఫండమెంటల్ స్కిల్స్ కావాలి, లైక్
PYQs ఉన్నాయా లేవా అవన్నీ చూసుకుంటాం కదా. సో అక్కడ మనం ఈ ఈడియంని యూస్ చేస్తాము. ఓకే, లెర్న్ ద రోప్స్ అంటే అండర్స్టాండ్ ద బేసిక్స్. ఓకే, ఇప్పుడు అంతే కదా, మనం ఇంగ్లీష్లో కూడా వీఆర్ లెర్నింగ్ ద రోప్స్. ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్ అవ్వాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ గ్రామర్. ఓకే, సో ఇక్కడ ఏంటి, వీఆర్ లెర్నింగ్ ద రోప్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ బై ద బుక్. బై ద బుక్, నో నాట్ BUY, ఇట్ ఈస్ బై ద బుక్, BY ద బుక్. ఓకే, బై ద బుక్ అంటే ఫాలో రూల్స్ స్ట్రిక్ట్లీ, నిబంధనలకు కట్టుబడి ఉండటము. ఓకే, బై ద బుక్ అంటే బై ద రూల్స్. ఓకే, బుక్లో ఏముంటాయి, మామూలుగా రూల్స్ ఉంటాయి అనుకోండి. సో బై ద బుక్, ఫాలో ద బుక్. ఓకే, ఫాలో ద బుక్, బుక్లో ఏమున్నాయి, రూల్స్. ఓకే, నిబంధనలను గట్టిగా ఫాలో అవ్వడం, బై ద బుక్. ఓకే, ఇక్కడ చూడండి, షీ డస్ ఎవ్రీథింగ్ బై ద బుక్ అంటే రూల్స్ని గట్టిగా ఫాలో అవుతున్న మనుషుల్ని మనము బై ద బుక్ అనేసి అనొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ ద షాట్స్. కాల్ ద షాట్స్ అంటే బీ ఇన్ కంట్రోల్ ఆర్ మేక్ డెసిషన్స్, నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండడము. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం అనుకోండి, చిన్నప్పటి నుంచి మన డెసిషన్స్ మనమేం తీసుకోము, పేరెంట్సే తీసుకుంటారు. ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళు మనకి అరే వీళ్ళకి ఒక డెసిషన్ చేసే పవర్ వచ్చింది అంటే ఆ మెంటాలిటీ వచ్చింది అనేసి దే విల్ లెట్ us హ్యావ్ అవర్ ఓన్ డెసిషన్స్. సో అక్కడ మనం ఏమనొచ్చు, కాల్ ద షాట్స్ అంటే బీ ఇన్ కంట్రోల్ ఆర్ మేక్ డెసిషన్స్ అంటే వీళ్ళు వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకోగలుగుతారు అన్నప్పుడు మనము కాల్ ద షాట్స్ అంటాము. సో ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా, సో ఇక్కడ సెంటెన్స్ చూస్తే ఇన్ దిస్ కంపెనీ ద CEO కాల్స్ ద షాట్స్ అంటే CEO ఏం చేస్తున్నాడు, హీఈస్ మేకింగ్ ద డెసిషన్స్ దేర్. ఓకే, చాలా బాగుంది సెంటెన్స్, నాకైతే మంచిగా అనిపించింది. కాల్ ద షాట్స్, వాట్ ఇట్ ఈస్, మేక్ డెసిషన్స్. ఓకే, నెక్స్ట్ ఇన్ ద డ్రైవర్స్ సీట్. ఇన్ ద డ్రైవర్స్ సీట్ అంటే ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎ సిచ్యువేషన్, పరిస్థితిని నియంత్రించే స్థితిలో ఉండడము. అంటే డ్రైవర్ సీట్, ఇప్పుడు కార్లో డ్రైవర్ ఉంటాడు కదా మామూలుగా బండి నడిపే ఆయన. సో ఆయన ఏంటి, హీస్ కంట్రోలింగ్ ఆ ఎంటైర్ కార్ని, ఆ ఎంటైర్ వెహికల్ని హీస్ కంట్రోలింగ్ కదా. సో మనం కూడా ఆయన కంట్రోల్లో ఉన్నట్టు అలా ఆలోచించండి. ఓకే, కంట్రోల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీనింగ్ చూడండి ఒకసారి, ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎ సిచ్యువేషన్, డ్రైవర్ సీట్లో హీఈస్ కంట్రోలింగ్, ఆ డ్రైవర్ సీట్లో ఎవరు కూర్చున్నా కానీ ఆ కార్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తారు. సో అలానే ఆలోచించండి, ఇన్ ఏ కంట్రోల్ ఆఫ్ ఎ సిచ్యువేషన్, ఇన్ ఏ కంట్రోల్ ఆఫ్ ఎ కార్ అక్కడ, మీరు ఇక్కడ సిచ్యువేషన్ అలా ఆలోచించండి. ఓకే, పరిస్థితిని నియంత్రించే స్థితిలో ఉండడం. ఓకే, కంట్రోలింగ్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ద ప్రమోషన్ షీఈస్ నౌ ఇన్ ద డ్రైవర్ సీట్ అంటే ఏంటి, తను అక్కడ కంట్రోల్ చేయగలుగుతుంది. ఓకే, కంట్రోలింగ్. నెక్స్ట్ టచ్ బేస్. టచ్ బేస్ అంటే ఏంటి, మళ్ళీ మేక్ కాంటాక్ట్ ఆర్ చెక్ ఇన్, మాట్లాడడం లేదా సమాచారం తీసుకోవడాన్ని టచ్ బేస్ అంటారు. ఓకే, సమాచారం తీసుకోవడం అంతే. ఓకే, ఏదైనా దాటి గురించి అడగడము, మేక్ కాంటాక్ట్ ఆర్ చెక్ ఇన్. ఇక్కడ చూడండి సెంటెన్స్, లెట్స్ టచ్ బేస్ నెక్స్ట్ వీక్ అబౌట్ ద రిపోర్ట్ అంటే ఏంటి, అసలు ఏమైంది ఆ రిపోర్ట్ గురించి లైక్ కనుక్కోవడం, ఏమైంది ఏంటి కథ అనేసి. ఓకే, నెక్స్ట్ పుట్ ఆన్ ద బ్యాక్ బర్నర్. పుట్ ఆన్ ద బ్యాక్ బర్నర్ అంటే డిలే ఆర్ పోస్ట్ పోన్ సంథింగ్, తాత్కాలికంగా వాయిదా వేయడము. పుట్ ఆన్ ద బ్యాక్ బర్నర్ కొంచెం టిపికల్గానే ఉంది ఈ ఇడియము, సో మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటివి. ఓకే, పుట్ ఆన్ ద బ్యాక్ బర్నర్ అంటే డిలే అంటే ఏదైనా పోస్ట్ పోన్ చేయడాన్ని పుట్ ఆన్ ద బ్యాక్ బర్నర్ అంటారు. సెంటెన్స్ చూడండి, వీల్ పుట్ దిస్ ఐడియా ఆన్ ద బ్యాక్ బర్నర్ ఫర్ నౌ, పోస్ట్ పోన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఐడియాని. ఓకే, నెక్స్ట్ హిట్ ద గ్రౌండ్ రన్నింగ్. హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ అంటే ఏంటి, స్టార్ట్ ఎ టాస్క్ విత్ ఎనర్జీ అండ్ రెడీనెస్. ఓకే, హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ అంటే ఏదైనా ఒక టాస్క్ని లైక్ యాక్టివ్గా లైక్ రెడీగా స్టార్ట్ చేస్తారు కదా, ముందే గట్టిగా ఉండి స్టార్ట్ చేయాలి అన్నట్టు, అది ఇక్కడ హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ అంటున్నారు. ఉత్సాహంగా వెంటనే పనిలోకి దూకడము. ఓకే, అంటే నోవైస్ ఉంటారు కదా, కొత్తగా జాబ్లో వచ్చిన వాళ్ళు అంతే ఉంటారు మోస్ట్లీ, హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ లాగానే. ఓకే, సెంటెన్స్ చూస్తే షీ హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ ఆన్ హర్ ఫస్ట్ డే అంటే చాలా రెడీగా ఉందన్నమాట, ఎప్పుడెప్పుడు పని చేయాలి అనేసి ఈ సెంటెన్స్లో చూసుకుంటే. ఓకే, అర్థమైంది కదా, హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ అంటే ఏంటి, ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు రెడీగా ఉండి ఆ పని చేయడం. ఓకే, స్టార్ట్ ఎ టాస్క్ విత్ ఎనర్జీ అండ్ రెడీనెస్, ఉత్సాహంగా వెంటనే పనిలోకి దూకడము. నెక్స్ట్ ఆన్ ద సేమ్ పేజ్. ఆన్ ద సేమ్ పేజ్ అంటే ఇన్ అగ్రిమెంట్, ఒకే అభిప్రాయం కలిగి ఉండడము. ఆన్ ద సేమ్ పేజ్, ఇద్దరం ఒకటే పేజ్ మీద ఉన్నాం అంటే ఒకటే
నిర్ణయము, అగ్రిమెంట్ మీద ఉన్నాము. సెంటెన్స్ చూడండి, బిఫోర్ వి ప్రొసీడ్ లెట్స్ మేక్ ష్యూర్ వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్. అంటే ఒకే అభిప్రాయం కలిగి ఉన్నామా, ఓకే, ఒకటే ఒపీనియన్. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఆర్ యూ ఆన్ ద సేమ్ పేజ్ విత్ మీ అనొచ్చు. అంటే నేను చెప్పేది మీకు కరెక్ట్గా వస్తుందా, అంటే నా ఒపీనియన్స్ మీ ఒపీనియన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, అలా మనం అడగొచ్చు కదా. అర్థమవుతుంది కదా చెప్పేది. లైక్ ఆన్ ద సేమ్ పేజ్ అంటే ఒపీనియన్స్, అంతే, ఇద్దరు ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వడం. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ సంథింగ్. ఫాస్ట్ ట్రాక్ సంథింగ్ అంటే స్పీడ్ అప్ ఏ ప్రాసెస్, ఒక ప్రక్రియను వేగవంతం చేయడం. మనకి తెలుసు ఫాస్ట్ ట్రాక్ అంటే ఏంటి, స్పీడ్ అని తెలుసు. ఫాస్ట్ ట్రాక్ సంథింగ్ అంటే ఏదైనా స్పీడ్ చేయాలి, ఏదైనా థింగ్ కానీ చేసే పనిని కానీ స్పీడ్ చేయాలి అని చెప్తుంది ఈడియమ్. ఇక్కడ చూడండి సెంటెన్స్లో ఏముంది, ద మేనేజ్మెంట్ వాంట్స్ టు ఫాస్ట్ ట్రాక్ ద హైరింగ్ ప్రాసెస్, స్పీడప్ చేయడం. ఓకే, నెక్స్ట్ లెర్న్ ద హార్డ్ వే. లెర్న్ ద హార్డ్ వే అంటే లెర్న్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆర్ మిస్టేక్స్, అనుభవం ద్వారా నేర్చుకోవడం. మనం చాలామంది చేసేది ఇదే, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే మనం అక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఏం తప్పు చేసాము, లైక్ వాట్ ఈస్ ద నెక్స్ట్ రైట్ ప్రాసెస్ ఏంటి అని. అక్కడ ఏంటి, వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద హార్డ్ వే, అంటే మన మిస్టేక్స్ని బట్టి అండ్ మన ఎక్స్పీరియన్స్ బట్టి మనం నేర్చుకుంటున్నాం ఏం చెయ్యాలి అని. సో దాన్నే ఈ ఇడియం అదే ఇడియం మీనింగ్, లెర్న్ ద హార్డ్ వే అనేసి. మోస్ట్లీ మీకు తెలిసే ఉంటుంది ఇది. సెంటెన్స్ చూస్తే ఐ లెర్న్ ద హార్డ్ వే టు బ్యాకప్ మై ఫైల్స్. ఓకే, బ్యాకప్ మై ఫైల్స్ అది ఎలా చేయాలి అని ఆయన మిస్టేక్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన నేర్చుకున్నాడు. నెక్స్ట్ గెట్ డౌన్ టు బిజినెస్. గెట్ డౌన్ టు బిజినెస్ అంటే ఏంటి, స్టార్ట్ వర్కింగ్ సీరియస్లీ, అసలు పని మొదలు పెట్టడము. చాలామంది ఏంటంటే నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఏదైనా పని, మామూలుగా ఏదైనా మీ ఫ్రెండ్స్ కలిసారనుకోండి, ఏమవుతుంది అప్పుడప్పుడు దెల్ బీటర్ ఆన్ ద బుష్, అంటే కరెక్ట్ పని చెప్పకుండా అన్నీ మాట్లాడతారు అన్నమాట. అప్పుడు మనం ఏమంటే ప్లీజ్ గెట్ అవుట్ టు ద బిజినెస్, అంటే ఏం చెప్పాలనుకున్నా స్టార్ట్ చేయి అలా అంటాం కదా. సో ఆ ఐడియా మీనింగ్ అది. ఓకే ఓకే, స్టార్ట్ వర్కింగ్ సీరియస్లీ అండ్ ఆల్సో లెట్ స్టాప్ చాటింగ్ అండ్ గెట్ డౌన్ టు ద బిజినెస్. సేమ్ మనం చెప్పిన ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి నెక్స్ట్ బ్రింగ్ టు ద టేబుల్. బ్రింగ్ టు ద టేబుల్ అంటే ఏంటి, ఆఫర్ సంథింగ్ యూస్ఫుల్, ఉపయోగకరమైన దాన్ని అందించడము. బ్రింగ్ టు ద టేబుల్. ఓకే, బ్రింగ్ టు ద టేబుల్. ఎగ్జాంపుల్ టేబుల్ దగ్గరికి ఏం తీసుకొస్తాం, ఆహారం అనుకోండి, ఫుడ్ మనకి ఎప్పుడు యూస్ఫుల్లే ఉంటుంది కదా. సో అలా ఆలోచించండి. బ్రింగ్ టు ద టేబుల్ అంటే నా దగ్గరికి ఏదైనా యూస్ఫుల్ థింగ్ని తీసుకురా. ఓకే, సెంటెన్స్ చూస్తే షీ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు ద టేబుల్. ఓకే, తను చాలా యూస్ఫుల్ థింగ్స్ని తీసుకొస్తుంది అనేసి అంటున్నారు. ఓకే, యూస్ఫుల్ ఐడియాస్ కావచ్చు, యూస్ఫుల్ థింగ్స్ కావచ్చు, యూస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను కూడా అంతే కదా, ఐఎమ్ బ్రింగింగ్ మోర్ ఐడియాస్ టు ద టేబుల్, లైక్ ఐఎమ్ బ్రింగింగ్ మోర్ నాలెడ్జ్ టు ద టేబుల్, అంటే మీకు నాలెడ్జ్ ఇస్తున్నాను కదా, అది కూడా ఒక యూస్ఫుల్ థింగే. ఓకే, నెక్స్ట్ అహెడ్ ఆఫ్ ద కర్వ్, మోర్ అడ్వాన్స్డ్ దాన్ అదర్స్, ఇతరుల కంటే ముందుగా ఉండడం. ఇప్పుడు కర్వ్ ఉంది, కర్వ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, మామూలుగా అందరు ఇక్కడ ఉంటే మనం ఇక్కడ ఉంటాం, అదే కర్వ్ అంతే కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు కర్వ్లో ఇక్కడ అందరు ఉన్నారు. అహెడ్ ఆఫ్ ద కర్వ్ అంటే ఇది కర్వ్ అన్నప్పుడు యూఆర్ హియర్. అహెడ్ అంటే ఏంటి, నువ్వు అందరికంటే ముందుగా ఉంటున్నావు. మోర్ అడ్వాన్స్డ్ దాన్ అదర్స్, ఇతరుల కంటే ముందుగా ఉండడము. ఓకే, మీరు ఆ ఇడియం గట్టిగా లైక్ డికోడ్ చేస్తే మీకు అక్కడనే మీనింగ్ దొరుకుద్ది. ఓకే, మనం చదివేటప్పుడు కూడా ఇలానే చదవండి. ఎందుకంటే రివిజన్ ప్లేస్ అ మ్యాటర్, లైక్ రివిజన్ ప్లేస్ ఎ రోల్. ఇంకోటి ఏంటి థింగ్ అనేసి అంటే క్రియేటివ్గా అక్కడనే గుర్తుపెట్టుకోవడం అన్నమాట. ఇలా కర్వ్ ఇలా ఉంటుంది. సో అందరు ఇక్కడ ఉంటే అహెడ్ ఆఫ్ కర్వ్, ముందు ఉండడం. అహెడ్ అంటే మనకు తెలుసు కదా, కర్వ్లో ముందు ఉండడం అంటే ఏంటి, మోర్ అడ్వాన్స్డ్, అందరికంటే కొంచెం ముందు స్టేజ్లో ఉండడం. ఓకే, ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఆర్ స్టార్టప్ ఈజ్ అహెడ్ ఆఫ్ ద కర్వ్ ఇన్ ఏఐ డెవలప్మెంట్, అంటే అందరితో చూసుకుంటే వాళ్ళు ఏఐ డెవలప్మెంట్లో ముందుగా ఉన్నారు అనేసి అంటున్నారు. నెక్స్ట్ క్రంచ్ టైం. క్రంచ్ టైం అంటే ఏంటి, ఏ షార్ట్ పీరియడ్ విత్ ఇంటెన్స్ ప్రెషర్ టు మీట్ ఎ డెడ్ లైన్. ఓకే, ఆఖరి సమయంలో తీవ్ర ఒత్తిడి, ఏ షార్ట్ పీరియడ్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి క్రంచ్ టైం కంటే, ఇప్పుడు మన ఎగ్జామ్ ఉంది, ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్ ఒక ఇప్పుడు జూన్ కదా, నెక్స్ట్ జూలైలో ఉందనుకోండి, మనకి నోటిఫికేషన్ ఫెబ్లో వచ్చింది అనుకోండి, అప్పటి నుంచి మనం కూర్చొని చదవాలి. మనం చదవలేదు, మే వరకు వచ్చేసరికి రియలైజ్ అయ్యాము అరే ఎగ్జామ్ ఉంది, నేను ఇప్పుడైనా చదవాలి. అప్పుడు ఏంటి 1 month, ఆ 1 monthలో నువ్వు డెడ్ లైన్ కంప్లీట్ చేయడానికి ఎంత స్ట్రెస్ అవుతావు అండ్ ఎంత కంప్లీట్ చేయాలని స్ట్రెస్ తీసుకుంటావు. సో అదే క్రంచ్ టైం. ఓకే, ఆ టాస్క్ని అంటే ఆ డెడ్ లైన్ లోపు కంప్లీట్ చేయడానికి నువ్వు ఆ స్ట్రెస్ తీసుకుంటున్నావు కదా,
టైంని షార్టెన్ అంటే నీ పనులను నువ్వు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడం, అదే క్రంచింగ్ ద టైం. ఓకే, ఏ షార్ట్ పీరియడ్ విత్ ఇంటెన్స్ ప్రెషర్ టు మీట్ ఎ డెడ్ లైన్. ఆఖరి సమయంలో తీవ్ర ఒత్తిడి. మామూలుగా కార్పొరేట్ ఎంప్లాయీస్కి కూడా ఉంటుంది కదా, లైక్ ఈ డెడ్ లైన్ మీట్ అవ్వాలి అని చాలా ఇంటెన్స్ ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి. సెంటెన్స్ చూసుకుంటే ఇట్స్ క్రంచింగ్ టైమ్, వీ నీడ్ టు ఫినిష్ ద రిపోర్ట్ బై టునైట్. ఓకే, టునైట్ అనేది అక్కడ టునైట్ డెడ్ లైన్ వాళ్ళకి, సో ఆ లోపు కంప్లీట్ చేయాలి అనేసి మేబీ వాళ్ళ మేనేజర్ అంటున్నారేమో. నెక్స్ట్, ఇన్ ద లూప్ అంటే ఏంటి, మళ్ళీ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ ఆర్ అప్డేటెడ్, సమాచారం అందించబడుతున్న స్థితిలో ఉండడం. ఇన్ ద లూప్, ఇప్పుడు లూప్ అంటే మామూలుగా ఏంది, లూప్ సింబల్ ఇట్లుంటుంది, ఇదేంటి అంటే తిరగడం ఇలా, అంతే కదా. ఇలా లూప్ తిరుగుతుంది అంటే లైక్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్. నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకోండి, ఇన్ ద లూప్, ఇది లూప్. ఇన్ ద లూప్ ఒక దగ్గర పాయింట్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇలా వెళ్తుంది అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే బీయింగ్ ఇన్ఫార్మ్డ్, అక్కడ ఉన్నావు, యు ఆర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ తిరుగుతుంది అనుకోండి, యు ఆర్ దేర్ హియర్ అంటే యు ఆర్ ఇన్ఫార్మ్డ్. ఓకే, బీయింగ్ ఇన్ఫార్మ్డ్ ఆర్ అప్డేటెడ్, సమాచారం అందుతున్న స్థితిలో ఉండడము. సెంటెన్స్ చూస్తే ప్లీజ్ కీప్ మీ ఇన్ లూప్ అబౌట్ ద ప్రాజెక్ట్ స్టేటస్. ఓకే, ఇన్ఫార్మ్డ్. ఓకే, నెక్స్ట్, పుల్ యువర్ వెయిట్, డూ యువర్ ఫేర్ షేర్ ఆఫ్ వర్క్, నీ పని నువ్వు సమర్థంగా చేయడం. పుల్ యువర్ వెయిట్. ఓకే, పుల్ యువర్ వెయిట్ అంటే నీ పన్ను కరెక్ట్ చేయి, గట్టిగా చెప్పాలంటే. సెంటెన్స్ చూడండి, ఎవ్రీవన్ నీడ్స్ టు పుల్ దేర్ వెయిట్ ఫర్ ద టీమ్స్ టు సక్సీడ్, అంటే ఎవరి పని వాళ్ళు కరెక్ట్ చేస్తే టీమ్ సక్సీడ్ అవుతుంది అనేసి అంటున్నారు. ఓకే, పుల్ యువర్ వర్క్ అంటే ఏంటి, గట్టిగా నీ పన్ను చేయడం. ఓకే, డూ యువర్ ఫేర్ షేర్ ఆఫ్ వర్క్. నెక్స్ట్, టచ్ అండ్ గో అంటే ముట్టించుకొని వెళ్ళిపోవడం కాదు. అన్సర్టైన్ ఆర్ రిస్కీ సిచ్యువేషన్, ఫలితం అస్పష్టంగా ఉండే పరిస్థితి. అంటే ఎప్పుడైనా అన్సర్టైన్ కానీ మనకి దీంట్లో అంత అచీవ్మెంట్ లేదు, ఇంపాసిబుల్గా ఉంది అనే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అప్పుడు టచ్ అండ్ గో అనేది వస్తుంది. రిస్కీ సిచ్యువేషన్. ఓకే, అన్సర్టైన్ ఆర్ రిస్కీ సిచ్యువేషన్ని టచ్ అండ్ గో అంటారు. సెంటెన్స్ చూడండి, ఇట్ వాస్ టచ్ అండ్ గో వెదర్ వీ డు మీట్ ద డెడ్ లైన్, అంటే డెడ్ లైన్ మీట్ అవుతామో లేమో సర్టన్గా లేరు వాళ్ళు, అంటే క్లారిటీ తోటి లేరు, రిస్కీ అది కూడా. ఓకే, నెక్స్ట్, వర్క్ యువర్ ఫింగర్స్ టు ద బోన్. వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్, బాగా కష్టపడడం. వర్క్ ఎక్స్ట్రీమ్లీ టు యువర్ బోన్స్. ఇప్పుడు కార్పొరేట్ ఎంప్లాయీ ఉన్నారు అనుకోండి, మొత్తం టైప్ చేస్తూ కూర్చుంటారు. ఎట్లా టైప్ చేస్తారు, బోన్స్ కనిపించేలాగా అంటే ఏంటి ఆలోచిస్తే, ఎక్స్ట్రీమ్గా బిజీగా ఉన్నాడు, హార్డ్ వర్కింగ్ చేస్తున్నాడు. ఓకే, వర్కింగ్ యువర్ ఫింగర్స్ టు ద బోన్, హీస్ ఎక్స్ట్రీమ్లీ వర్కింగ్, హిస్ వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్, హీ వర్క్డ్ హిస్ ఫింగర్స్ టు ద బోన్ టు బిల్డ్ హిస్ బిజినెస్. ఓకే, చాలా కష్టపడ్డాడు. ఓకే, సో ఇలా మనం చెప్పాం కదా, ప్రతి ఇడియమ్స్ కేటగిరీలో వీఆర్ కవరింగ్ 20 సెట్స్. సో ఈ ఇడియమ్స్ రిలేటెడ్ టు వర్క్ అండ్ బిజినెస్లో మనం 20 సెట్స్ కంప్లీట్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నెక్స్ట్ కేటగిరీ కంప్లీట్ చేద్దాం. సో మీకు ఏవైనా ఈ వీడియోలో చెప్పిన దాంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వాట్ యు డూ ఈస్, ఒకవేళ మీరు ఇంకా చదవాలి అనుకుంటే నాకు టెలిగ్రామ్లో కానీ, ఈ టెలిగ్రామ్ డిస్క్రిప్షన్ మన వీడియో లింక్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే పోస్ట్ చేస్తే నేను మోస్ట్లీ పెడతాను నాకు ఇంకా కావాలి అనుకుంటే. ఓకే.